అందరికీ నమస్కారం అండి. సత్తు ముద్దలు పెద్ద బతుకమ్మకు సత్తు ముద్దలు చేసుకుంటాం కదా, దానికోసం పిండి పడతానా. ఈ పిండి పట్టినాక ఒక పిండిలా ఇలా మొక్కజొన్నలు, బబ్బెర్లు, నువ్వులు ఇంకా పోయలేదు కానీ పెసాళ్ళు 3 తీర్ల ఈ వదినమ్మ కలుపుకొచ్చింది. నేను దీన్ని పిండి పట్టినాక ఇల్లు ఏమేమి కలుపుతానో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు పిండి పడతాను నేను. మొక్కజొన్నలు, బియ్యం అన్నీ కలిపిన పిండి పట్టినానండి. ఇప్పుడు ఏమేం కలపానో చూపిస్తాను. ఈ పిండి పట్టేసినాను. కొంచెం చల్లారాలి. పిండి పట్టిన కదా, ఉడుకున్నది చల్లారాలి. మేము పోరగండ్లప్పుడైతే కిలో మొక్కజొన్నలు, పల్లీలు, అది బబ్బెర్లు, పెసాళ్ళు, నువ్వులు, అక్క చెప్పక్క, బియ్యం ఫస్ట్ గట్టిగా మాట్లాడు, బియ్యం గట్టిగాను. బియ్యం ఫస్ట్ బియ్యం వేయించిన తర్వాత మొక్కజొన్నలు కిలోన్ని, బొబ్బర్లు అరకిలన్ని, పెసర్లు పావు కిలోన్ని, మొక్కజొన్నలు అరకిలన్ని, ఈ పల్లీలో కిలోన్ని, సద్దలు అరకిలదా, సద్దలు అరకిల, ఇవన్నీ వేంపుకున్నాక వేంపుకొని గిర్నికాడ మా సైడు అలా అవన్నీ వేయించుకొని గిన్నెకాడ ఇలా పట్టించుకున్నాక ఇక ఇంటికి పోయినాక బెల్లం వానకం పట్టుకొని ముద్దలు విసికేదండి. అప్పుడు అలా వేసేది. ఒక 10 సంవత్సరాల క్రితం నుండి నేనైతే ఇవన్నీ మిక్సీ చేసి గిన్నెకాడ పడతానా అంటే వచ్చి ఇక్కడికే పట్టించుకొని పోతాను రండి. నేనేమేమి మిక్సీ చేస్తానో చూపిస్తానండి. ఇది చల్లారాలి. మా సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటాం. మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గ్యారెల పిండి కూడా పట్టినానండి. గ్యారెల పిండి, మడుగుల పిండి, సకినాల పిండి పడతాను. కాకపోతే ప్రస్తుతం అది గ్యారెల పిండి అండి. 2 కిలోల వేపిన పిండికి 2 కిలోల పల్లీలు అల్లబోయక్క పిండిలా కలపాలండి. 2 కిలోల శనగలు పోసినాక 2 కిలోల చక్కెర అండి. తగినన్ని యాలకులు ఇళ్ళనేసి పడతాను. ఇవన్నీ ఇలా మిక్స్ కలిపినాక మళ్ళీ దీన్ని నేను మిషన్ గిన్నె పడతాను అన్ని. ఇది సత్తుపిండి. ఇదండి సత్తుపిండి. ముద్దకు కూడా వస్తుందండి. అన్ని కలగలిపిన పిండి ఇది. కొందరు తక్కువైతే మిక్సీలలో పట్టుకుంటారు. చాలా మంది ఉన్న వాళ్ళు చాలా పట్టియాలనుకుంటే ఇలా గిన్నె కాడ తెచ్చి పట్టించుకుంటారండి. ఇదండి పండుగ స్పెషల్. మీ ఊర్లో ఇలా చేసుకుంటారా అండి? ముద్దకు కూడా వస్తుందండి. బాయ్. బతుకమ్మ పండుగ స్పెషల్ సత్తు ముద్దలు. బాయ్.